ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకము అతి సామాన్యునికి చేరువలో ఉంది. అటు కూలీలకు, ఇటు రైతులకు గ్రామాభివృద్ధిని సర్వతోముఖాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం చాలా అత్యుత్తమైందని చెప్పేసి చెప్పొచ్చు. దీంట్లో ఒక రకంగా సంతృప్తికరంగా ఉంది. కారణం ఏంటంటే ఉపాధి హామీ కూలీ ఎక్కడికో పోయి కూలీ చేయాల్సిన అవసరం లేకుండా స్థానికంగా తన గ్రామంలో తనకే కూలీ దొరికి స్థానికంగా ఉండి సంపాదన చేసుకునే మార్గం ఒకటి ఏర్పడింది. దాని ద్వారా రైతులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఏమైనా ఉంటే కనుక ఉపాధి హామీ కూలీ ద్వారా, ఉపాధి హామీ పథకం ద్వారా తాను సాగులోకి తీసుకొచ్చేసి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఏర్పడింది. సమర్థవంతంగా నిర్వహించాలంటే స్టాఫ్లో ట్రైనింగ్ బాగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఫీల్డ్ అసిస్టెంట్ మొదలు, మేట్ మొదలు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్లలో నైపుణ్యం పెంచాల్సిన బాధ్యత ఉంది, జవాబుదారీతనం చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి అంశాన్ని, ప్రతి పథకాన్ని మన గ్రామ సభలో, ముఖ్యంగా గ్రామ సభను, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని, గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను గ్రామ పంచాయతీ పరిధికి తీసుకురాకపోవడం వల్ల చాలా సమస్యలు దానికి కావాలనే ఉండిపోతూ ఉన్నాయి. అవన్నీ గ్రామ స్థాయికి రావాలి. స్థానిక పరిపాలన సుగమం కావాలంటే, గ్రామం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందాలంటే మరి గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మరి కారోబారు మొదలు కార్యదర్శి అందరూ అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ను కూడా గ్రామ పంచాయతీ పరిధికి తీసుకుపోయి ఆ పథకాన్ని వాళ్లకు బాగా అర్థమయ్యేటట్టుగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వాళ్ల సమస్యను గుర్తించి తీసుకొచ్చేసి మనకు అప్పగించినప్పుడు మనం దాన్ని మంజూరీ చేయించేసి మరి ఆ పథకాన్ని అమలు చేయగలిగితే ఆ గ్రామం నిజానికి డెవలప్ కాగలుగుతుంది. ఉపాధి హామీలో లోపాలు ఇప్పుడు ఇంతవరకైతే మనం చాలా ఈ 6-7 సంవత్సరాల నుంచి గుర్తిస్తూనే ఉన్నాం. ఆ లోపాలన్నీ అధిగమించగలగాలి. కారణం ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ నుంచి కావచ్చు, పేమెంట్లో కావచ్చు, విత్ ఇన్ 3 days పేమెంట్ కావచ్చు, సఫిషియంట్ సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉంది. అరకొర సిబ్బందితో ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవాలంటే చాలా కష్టతరమైన పనే. ఒక ఎంపీడీఓగా ఒక గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ రావాలంటే, ఆ గ్రామానికి సంబంధించిన ఉపాధి హామీకి సంబంధించిన సమస్యలన్నీ తీర్చాలంటే మరి ఫీల్డ్ అసిస్టెంట్ మొదలు టెక్నికల్ అసిస్టెంట్, మరి ఏపీఓ, ఈసీ, ఏఈ గారులు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమర్థవంతంగా పనిచేసేటట్టు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ సిబ్బంది కొరత లేకుండా చూసుకోగలిగితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు తీసుకుంటున్న ఈ శిక్షణ బ్లాక్ లెవెల్కు, అంటే తండా స్థాయికి, ఒక గూడెం స్థాయికి ఒక పోయి ఈ పథకంను డెవలప్, అంటే ఈ బ్లాక్ ను గ్రాస్ రూట్ లెవెల్కు పోతుంది కాబట్టి అక్కడనే ఒక 3 రోజులు, 2 రోజులు, 4 రోజులు అట్లా గుర్తించి నెక్స్ట్ రోజు మళ్ళీ గ్రామ సభ చేసి, గ్రామ సభలో గుర్తించిన తర్వాత గ్రామ సభలో మనం తీర్మానం చేసుకున్న తర్వాత వాటిని గుర్తిస్తున్నాం కాబట్టి అదే విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఏ రకంగా పోతే గనక ఎఫెక్టివ్ గా ఉంటుందనే అంశం ఉంది కాబట్టి దీంట్లో కొన్ని ముఖ్యమైన పథకాలు కూడా ఇప్పుడు తర్వాత చేర్చడం వల్ల అవి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. కాబట్టి మేము కూడా ఎంపీడీఓగా మరి మా కింది స్థాయి సిబ్బందికి ఎఫెక్టివ్ గా ఇది చెప్పాలి. వాళ్లకు చెప్పాలంటే మేము ఇక్కడ నేర్చుకుని పోవాలి కాబట్టి మాకు ఈ అవకాశం అపార్ట్ వాళ్ళు కల్పించారు కాబట్టి చాలా అపూర్వమైన అవకాశంగానే భావిస్తున్నాను.